ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 142వ పేజీ 9వ మంత్రం. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్ఠతః. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ ద్యావా పృథివ్యౌ విధృతే తిష్ఠతః. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ నిమేషా ముహూర్తాః అహోరాత్రాణి అర్ధమాసా మాసం ఋతవః సంవత్సరాః ఇతి విధృతాస్తిష్టంతి. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ ప్రాచ్యోన్యాం నద్యః స్యందంతే శ్వేతేభ్యః పర్వతేభ్యః ప్రతీచ్యోన్యాః యాం యాం చ దిశమను. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ దదతో మనుష్యాః ప్రశంసంతి యజమానం దేవాః దర్వీం పితరః అన్వాయత్తాః. ఈ 8వ బ్రాహ్మణం అక్షర బ్రాహ్మణం అని చెప్పబడుతున్నది. క్రిందటి 7వ బ్రాహ్మణంలో నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్పి ఇప్పుడు అక్షర బ్రాహ్మణం అనే బ్రాహ్మణంలో ఈశ్వరుడు ఏ విధంగా ఈ సృష్టిని నియంత్రిస్తాడు అని చెప్తున్నారు. ఇక్కడ అక్షరము అంటే ఈశ్వరుడు అని అర్థం. పరమాత్మ లేక భగవంతుడు అని పేరు, లేక సగుణం బ్రహ్మ అని పేరు. సగుణ బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ కలిసి ఇక్కడ మనకు చెప్తున్నారు. మామూలుగా అక్షరం అంటే నిర్గుణం బ్రహ్మ అని చెప్పుకుంటాం. ఈశ్వరుడికి ఈశ్వరుడని పేరు వాడతాం. ఇక్కడ బృహదారణ్యకంలో ఆకాశం అనే పేరు ఒకసారి చెప్పబడింది. ఆకాశమను ఈశ్వరుడను చెప్తే సగుణం బ్రహ్మ అంటే మనకు అంత సందేహం రాదు. కానీ ఇక్కడ అక్షరం అనే పేరును వాడుతున్నారు యాజ్ఞవల్కుల వారు ఈశ్వరుడికి బదులుగా. కనుక ఇక్కడ అక్షరం అంటే నిర్గుణం బ్రహ్మ అని మనం తీసుకోకూడదు. కానీ ఎందుకు తీసుకున్నారు అని అంటే సగుణ ఈశ్వరుడిలో నిర్గుణం బ్రహ్మ ఉన్నది కదా, అందుకని తీసుకున్నారు.
సగుణ బ్రహ్మంలో నిర్గుణం బ్రహ్మం ఉన్నది కదా అన్న. ఇప్పుడు నేను ఈ డెస్క్ని తాకుతూ చెక్కను తాకుతున్నాను, కొయ్యని తాకుతున్నాను అనొచ్చా లేదా? ఇది చెక్క. నేను డెస్క్ను తాకుతున్నాను అన్నాను, కరెక్టే. చెక్కను తాకుతున్నాను అన్నా కూడా కరెక్టే. రెండు కరెక్టే. సగుణం బ్రహ్మలోనే నిర్గుణం బ్రహ్మ కూడా ఉంది. సగుణం బ్రహ్మ అనేది ఈశ్వరుడు అన్నాం. నిర్గుణం బ్రహ్మ చైతన్యం, ఆత్మతత్వం అన్నాం. చాలా ముఖ్యమైన మంత్రం ఈ 9, 10 మంత్రాలు. ఈ సగుణం నిర్గుణం అనేది మనం కొంచెం వివరంగా తెలుసుకోవాలంటే, మంత్రం మాత్రం చెప్పాను, చివరి వరకు చెప్పాం అర్థం. ఈ అక్షర బ్రహ్మము అంటే సగుణ ఈశ్వర పరమాత్మ నుంచే నెలలు సంవత్సరాలు వస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, కాలం నిమిషాలు గంటలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, ఋతువులన్నీ కూడా నడుస్తున్నాయి. అంటే ఈశ్వరుడు అంటే ఏమిటి, భగవంతుడు అంటే పూజ్య స్వామీజీ చెప్తారు, ఈ నియతికే ఈశ్వరుడు అని పేరు. సృష్టిలో ఉన్న ఈ ఆర్డర్ చూసారా, ఒక నియతి ఆర్డర్. రాత్రి పగలు, నెలలు సంవత్సరాలు, వెలుగు చీకటి, ఈ సూర్యోదయం, చంద్రుడు, నదులు, వృక్షాలు పెరగడం, ఇవన్నీ కూడా ఋతువులు, ఇవన్నీ కూడా ఈశ్వర ఆజ్ఞ ప్రకారంగా నడుస్తున్నాయి. ఆ ఆజ్ఞని ఆర్డర్ అంటారు. ఆర్డర్ అంటారు. ఈ సృష్టిలో అంతా కూడా ఒక ఆర్డర్గా జరుగుతున్నది కదా. ఒక ఆర్డర్గా జరుగుతున్నది ఏదైతే ఉందో అదే ఈశ్వరుడు. ఈశ్వరుడు వేరు, ఆర్డర్ వేరు కాదు. ఆయనే ఆర్డర్. ఆర్డరే ఈశ్వరుడు. నియతి అంటారు తెలుగులో. అవన్నీ చెప్పారు ఇక్కడ. చెప్పి చివరి 2-3 మాటలు మనం మళ్ళీ చూస్తాం. ఆ చివరి 2 లైన్లు చూసే ముందు మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు సగుణం బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ అని మనకు 2 విధాలుగా తెలుసు. ఈ రెండింటిలో ఏది సత్యం? నిర్గుణం బ్రహ్మ సత్యం, సగుణం బ్రహ్మ ఈశ్వర మిథ్య, వ్యావహారికం. నిర్గుణం బ్రహ్మ చైతన్యం, సత్యం, ఎల్లప్పుడూ ఉండే. సగుణం బ్రహ్మ మిథ్య. మిథ్య అంటే ఏమిటి అంటే, ఉన్నదని చెప్పలేవు, లేదని చెప్పలేవు. మన కళ నిజమా అంటే నిజం కాదు, మరి లేదా అంటే ఉన్నది. నిజమని చెప్పలేవు, లేదని చెప్పలేవు, ఎప్పుడూ ఉంటుందని చెప్పలేవు, అసలు లేదని చెప్పలేవు. అట్లా ఏదైతే ఉంటుందో అది మిథ్య. ఈ మిథ్యాని అర్థం చేసుకోవడం కష్టం. దానికి వేరే ట్రాన్స్లేషన్ ఏం లేదు ఏ భాషలో కూడా. మిథ్య అంటే మిథ్య. ఎందుకంటే అది ఒక్క వేదాంతంలోనే వాడబడింది మిథ్య అనేది. ఈ మిథ్య అనేటువంటిది ఏమిటి అనేది వివరణ మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకుముందు చూసాం, మళ్ళీ మళ్ళీ వినాలి. ఇది సత్తు కాదు, అసత్తు కాదు. ఉన్నదని చెప్పలేవు, సత్తు అని చెప్పలేవు. అసత్తు అంటే మరీ అసలు లేదని చెప్పలేవు. అంటే సత్తుకి అసత్తుకి వేరైనటువంటిది. సత్తు కాదు, అసత్తు కాదంటే సదసత్ విలక్షణం అంటారు. ఉన్నదని చెప్పలేనిది ఏదైతే ఉందో, లేదని చెప్పలేనిది ఏదైతే ఉందో అదే సద్ విలక్షణం, సదసద్ విలక్షణం. సత్ అసత్ సదసత్. అంత సద్ ప్లస్ ఆ చేరిస్తే సద అవుతుంది. సద సత్. విలక్షణం అంటే వేరైనది.
దానికి ఇంకొక పేరు ఏమిటంటే అనిర్వచనీయం. అనిర్వచనీయం అంటారు. ఉన్నదని చెప్పలేక, లేదని చెప్పలేక చెప్పబడేది ఏదైతే ఉన్నదో అది మిథ్యా అన్నారు. ఎండమావి నీరు ఉన్నట్లు ఉంటుంది కానీ లేదు. లేదంటావా అంటే లేదని చెప్పలేము, కంటికి కనపడుతోంది. పోనీ ఉన్నాయి అని చెప్పి నీళ్ళు తాగుతావా పోయి అంటే తాగలేను, కనుక మిథ్య. కళ కూడా మిథ్య. సదసద్భ్యాం అనిర్వచనీయం, విలక్షణం అనిర్వచనీయం మిథ్యా అన్నాం. ఇవి రెండు ఒకటేనా అంటే తర్వాత పాయింట్. ఇప్పుడు సదసత్ విలక్షణం మిథ్య అని తెలుసుకున్నాం. మిథ్య అంటే ఏమిటో తెలిసింది. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఈ సత్ అసత్, సత్యం మిథ్య, ఈ రెండిటికి ఏమైనా సంబంధం ఉన్నదా మధ్యలో? ఒకటి సగుణం బ్రహ్మ, ఒకటి నిర్గుణం బ్రహ్మ. ఇప్పుడు ఈ సగుణం నిర్గుణం అనికే సత్యం మిథ్య అని పెట్టాం పేర్లు. ఏది సత్యం ఏది మిథ్య? నిర్గుణం సత్యం, సగుణం మిథ్య. సగుణం ఎవరు? ఈశ్వర. నిర్గుణం ఎవరు? చైతన్యం బ్రహ్మ. కనుక ఇందులో ఎవరు సత్యం ఎవరు మిథ్య? నిర్గుణం బ్రహ్మ సత్యం, సగుణ ఈశ్వర మిథ్య. ఇప్పుడు ఆ మిథ్య ఎవరు అంటే మిథ్య ఏమిటో చెప్పలేము, ఉన్నదని చెప్పలేము, లేదని చెప్పలేం. సదసద్భ్యాం విలక్షణం అన్నాం. ఇంతవరకు తెలుసుకున్నాం. సరే, ఇంకా తర్వాత ఏమిటి? ఈ మిథ్య అయినటువంటి అసత్, సత్ అసత్, ఈ సదసత్కి మధ్యలో ఏమిటి సంబంధం? ఉన్నది లేనిది అనే దానికి సంబంధం ఏమైనా ఉందా? ఈ రెండు సత్యం మిథ్యాకి, మిథ్య అంటే ఏమిటో తెలుసుకున్నాం. నిర్గుణం బ్రహ్మ సగుణం బ్రహ్మ సత్యం మిథ్య అన్నాం. ఒకటి సత్యం ఒకటి మిథ్య. ఇప్పుడు ఈ నిర్గుణం బ్రహ్మ సత్యానికి, సగుణం ఈశ్వర మిథ్యాకి ఈ రెండు ఒకటేనా వేరా అనేది ప్రశ్న. ఈ రెండు ఒకటేనా వేరా, వాటి మధ్య ఏమైనా సంబంధం ఉన్నదా అని అడిగితే ఏం చెప్పాలి మనం అంటే వాటి మధ్య సంబంధం కూడా అనిర్వచనీయమే. సంబంధం ఉన్నదని చెప్పలేవు, అసలు లేదని చెప్పలేవు. వాటి మధ్య సంబంధం కూడా అనిర్వచనీయం. నిర్గుణం బ్రహ్మ సగుణం బ్రహ్మకి సంబంధం ఉన్నదా అంటే ఉన్నదని చెప్పలేవు, లేదని చెప్పలేవు. కనుక ఆ సంబంధం కూడా అనిర్వచనీయం, చెప్పడానికి వీలు కానిది. నిర్వచనం అంటే చెప్పగలిగినది, నిర్వచనం అంటే చెప్పడానికి వీలు లేనిది. తర్కబద్ధంగా లాజికల్గా చెప్పడం కష్టం అనేది మరొక పాయింట్. ఒకటి అని చెప్పలేవు, వేరని చెప్పలేవు. నిర్గుణం బ్రహ్మ సగుణం బ్రహ్మ ఇద్దరు ఒకటే అని అంటావా? ఒకటని చెప్పలేవు. ఒకటి వ్యావహారికం, ఒకటి పారమార్థికం. ఒకటని ఎట్లా చెప్తావు? నిర్గుణం బ్రహ్మ పారమార్థికం, సగుణం బ్రహ్మ వ్యావహారికం. వ్యావహారికం పారమార్థికం ఒకటి కాలేవు, ఒకటని చెప్పలేవు. వేరని చెప్పితే ద్వైతం వస్తుంది, ప్రాబ్లం. సత్యం మిథ్య ఒకటే అని చెప్పలేవు, ఎందుకంటే సత్యం సత్యమే, మిథ్యా మిథ్య. సత్యం మిథ్యా కాదు, మిథ్య సత్యము కాదు. అవునా? నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజము కాదు. నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. అట్లాగే సత్యం ఎప్పుడు సత్యమే, మిథ్య ఎప్పుడు మిథ్య. అంతేగాని సత్యం మిథ్య, మిథ్య సత్యం కావడం అనేది ఉండదు. అది సాధ్యం కాదు. కనుక అవి రెండు ఒకటి కాదు అని అర్థం. సరే, ఒకటి కాదు అంటే మళ్ళీ ఇంకొక క్వశ్చన్, అయితే వేరా అని ప్రశ్న. సరే, ఒకటి కాదన్నారు కదా, ఈ సత్తు మిథ్యాని ఒకటి కావడానికి వీల్లేదన్నారు. సత్తు సత్తే, మిథ్యా మిథ్య అన్నారు. మరి
అప్పుడు వేరని చెప్పుకుందామా ఆ రెండింటిని అంటే వేరని చెప్పలేము. ఎందుకనండి వేరని ఎందుకు చెప్పలేము? వాటికి భేదం ఉందని చెప్పచ్చు కదా. సత్యం వేరు మిథ్యా వేరు అని చెప్పచ్చు కదా. అంటే రెండు వేరైతే రెండు సత్యములయ్యి కూర్చుంటాయి. అప్పుడు రెండు ద్వైతం వస్తుంది. సత్యం ఒకటి ఉన్నది, మిథ్యా ఒకటి ఉన్నది. అప్పుడు రెండు ఉన్నాయి అంటే ద్వైతం వచ్చేస్తుంది కదా. ద్వైతం ప్రాబ్లం వస్తుంది. ఒకటి అనడానికి వీల్లేదు, వేరు అనడానికి వీల్లేదు. వేరంటే ద్వైతం భావం ప్రాబ్లం వస్తుంది, సమస్య. ఒకటి అంటేనేమో అనడానికి వీల్లేదు. రెండు వేరు, సత్యం వేరు మిథ్యా వేరు. కనుక దీన్ని మనం వేరని చెప్పలేం, ఒకటని చెప్పలేం. ఇది సదసద్భ్యాం విలక్షణం అనిర్వచనీయం. అదేవిధంగా ఇప్పుడు సత్వం మిథ్యా గురించి విన్నాం. నిర్గుణ బ్రహ్మ సగుణం బ్రహ్మకి ఇవే పాయింట్స్ అప్లై చేయాలి మనం. ఏమని? నిర్గుణం బ్రహ్మ అంటే ఏమిటి, సగుణం బ్రహ్మ అంటే ఏమిటి? సగుణం బ్రహ్మ అంటే ఏం లేదు, మాయా ప్లస్ చైతన్యం. మాయా ప్రతిబింబ చైతన్యం ఈశ్వర. మాయతో ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యం, మాయా ప్లస్ ఆర్సి, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. మాయాలో ప్రతిబింబించే చైతన్యం ఏదైతే ఉందో అదే ఈశ్వరుడు. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ప్లస్ ఆర్యం మాయ, రిఫ్లెక్టింగ్ మీడియం. రిఫ్లెక్టింగ్ మీడియం మాయలో అంతటా ఉన్నటువంటి చైతన్యం ప్రతిఫలిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతిఫలించేటటువంటి ఆ ఆర్ఎమ్ ఆర్ఎస్సి కలిపి మాయా ప్రతిబింబ చైతన్యం, మాయలో ఉన్న ప్రతిబింబ చైతన్యం కలిపితే ఈశ్వరుడు. కనుక అటువంటి ఈశ్వరుడు ఏం చెప్తాం మనం? అనాది, సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అని చెప్తాం. ఆ ఈశ్వరుడు సృష్టి స్థితి లయకర్త. కనుక ఈ ఈశ్వరుడు మనం ఎవరు అంటే ఆ మాండుక్యంలో చూసాం 6వ మంత్రంలో. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి, ఏష యోని, సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. తర్వాత మంత్రం చదవకూడదు, 7వ మంత్రం చెప్పకూడదు. 6వ మంత్రమే ఈశ్వరుడికి. సర్వ అప్య భవ, భూతానాం వాటి పుట్టుకకి కారణం, వాటి మరణానికి కారణం ఈ ఈశ్వరుడే. ఆయనే సృష్టిస్తుంటాడు, లయం చేస్తుంటాడు అన్నాడు. ఇప్పుడు మీరు వర్షిప్ చేస్తున్నటువంటి గుళ్ళల్లోకి వెళ్ళి మనం వర్షిప్ చేస్తున్నాం కదా దేవుణ్ణి. సృష్టించాడు ఆయన, ఆయనే ఈ సృష్టికి కారణం, ఆయనే కర్మఫలదాత అని కదా మనం పూజ చేస్తున్నాం. ఆ ఈశ్వరుని గురించే తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ మనం ఏమిటో తెలియకుండా దేవుడు అంటే మనం ఏదో అనుకొని గుళ్ళల్లోకి వెళ్ళి ఆయనకు ఒక కొబ్బరికాయ వేసి కొట్టి పూలమాలలు వేసి వస్తూ ఉంటాం. ఏమిటో ఆయన గురించి మనకు తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. తెలుసుకోవాలని ప్రయత్నం ఎవరు చేస్తారు? బుద్ధిమంతులు మీలాంటి వాళ్ళు చేస్తారు, అందరూ చేయలేరు. అవునా? చాలా కష్టం. ఆయన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయకుండా మనం ఏం చేస్తామంటే మన కోరికలు ఏదో కాస్త తీర్చుకోవడానికి వెళ్ళి ఆయనకు కాస్త ఆమ్యామ్య ఇవ్వడం ఉంటారు చూసారా. అట్లా ఇచ్చేసి మన కోరికలు మనం తీర్చుకుంటూ వస్తుంటాం. పాపం ఆయన ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన అడ్రస్ ఏంటి, ఆయన ఎట్లా ఉంటాడు, ఆయన ఏమిటి, ఆయన సంగతి కనుక్కుందామని ఎవరికైనా అనిపిస్తుందా? అసలు అనిపించడం లేదే. ఏదో కొద్ది మందికి అనిపిస్తున్నది. ఆయన గురించే కదా చెప్తున్నారు ఇక్కడ. ఆ సర్వేశ్వరుడు ఈశ్వరుడు పరమాత్మ. ఆయనకి ఏం పేరు పెట్టారు మాండుక్యంలో? ఆ సర్వేశ్వరుడికి ఏం పేరు? 3వ పాదంలో సమష్టి 3వ పాదంకి పేరేంటి? విశ్వ తైజస ప్రాజ్ఞ వేష్టిలో, సమష్టిలో విరాట్, హిరణ్య గర్భ,
అంతర్యామి. ఇంత హోంవర్క్ చేయాలి. ఎక్కడ గుర్తుంటాయి స్వామిని? ఈ మధ్యలో ఛాందోగ్యం కూడా చదివాం. మాండుక్యం తర్వాత బృహదారణ్యానికి వస్తే ఎక్కడ గుర్తుంటాయి విన్నా. ఇవన్నీ బేసిక్ లెసన్స్ తత్వబోధలో చదివాం. విరాట్ హిరణ్యగర్భ అంతర్యామి. ఆ ఈశ్వరుడికి ఏమని పేరు? అంతర్యామి. ఎందుకని అంతర్యామి అన్నాం? అంతః స్థిత్వా యమయతి ఇది అంతర్యామి. మన హృదయంలో ఉండి ఆయన ఈ శరీరాలను నడిపిస్తున్నాడు కనుక ఆయన అంతర్యామి అని పేరు ఆయనకి. కనుక 7వ బ్రాహ్మణంలో అంతర్యామి గురించి చదివాం. 8వ బ్రాహ్మణంలో ఆకాశం అని పేరు పెట్టారు ఆయనకి. ఆకాశము అని పేరు పెట్టారు. 142వ పేజీ. ఆకాశం అని పేరు. నిర్గుణం బ్రహ్మానికి మనం ఏమంటాం? బింబ చైతన్యం అని పేరు. ఓసి బింబ చైతన్యం. కనుక నిర్గుణ బ్రహ్మానికి అక్షరం అని పెట్టినవాడు ఇక్కడ ఈయన అక్షరం అని వాడుతున్నారు మనకు. అది ఇక్కడ కన్ఫ్యూషన్ కాకూడదు, మనం జాగ్రత్తగా వినాలి మనం. కనుక సగుణం బ్రహ్మ మిథ్యా, నిర్గుణం బ్రహ్మ సత్యం. భేదము లేదు, అభేదం అని చెప్పలేం, ఒకటి అని చెప్పలేం, వేరని చెప్పలేం. ఇందాక సత్యం మిథ్యా గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు సగుణం బ్రహ్మ నిర్గుణం బ్రహ్మానికి చెప్పుకోవాలి. సగుణం బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ ఒకటేనా వేరేనా అంటే ఒకటి అని చెప్పలేవు, వేరని చెప్పలేవు. అవే పాయింట్స్. ఆ సగుణం బ్రహ్మ మిథ్య అన్నాం, నిర్గుణం బ్రహ్మ సత్యం అన్నాం. సత్యం మిథ్యానికి చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు సగుణం బ్రహ్మ నిర్గుణం బ్రహ్మకి అవే పాయింట్లు. సగుణం బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ ఒకటా వేరా అంటే ఒకటి అని చెప్పలేవు, వేరని చెప్పలేవు. ఒకటే వారిద్దరు అంటే ఏం ప్రాబ్లం అంటే, ఒకటని చెప్తే ఒక ఆయన సత్యం ఒక ఆయన మిథ్య, ఒకటి ఎట్లా అంటావు? అనలేవు కదా. కొన్ని వేరని చెప్తామా ఇద్దరు అంటే, వేరంటే ద్వైతం వస్తుంది, ప్రాబ్లం. కనుక ఒకటని చెప్తేనేమో చెప్పడానికి వీల్లేదు. సగుణం సగుణమే, నిర్గుణం నిర్గుణమే. నిర్గుణం బ్రహ్మ సగుణం ఎట్లా అవుతుంది? సగుణం బ్రహ్మ నిర్గుణం ఎట్లా అవుతారు? వేరు వేరండి చెప్దామంటే ద్వైతం వస్తుంది. కనుక ఒకటి కాదు, వేరు కాదు. కష్టంగా ఉంది కొంచెం వినడానికి, నాకు తెలుసు. మీకు కష్టంగా అనిపిస్తున్నది. కష్టం కాదు, కష్టం అనిపిస్తున్నది కొంచెం పదాలు అట్లా ఉండడం వల్ల. అందుకని సగుణం బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఒక పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నది. ఇప్పుడు మన వివేక చూడామణిలో చూసాం. సన్నాప్యుభయాత్మికానో భిన్నాప్యుభయాత్మికానో సాంగాప్యనంగాప్యుభయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూప. ఇది ఉన్నదని చెప్పలేవు, లేదని చెప్పలేవు, భేదం ఉన్నదని చెప్పలేవు, లేదని చెప్పలేవు. అటువంటిది మాయా యొక్క గొప్పతనం. ఈ సగుణ ఈశ్వర అనేది మాయా సహితం బ్రహ్మ. కనుక నిర్గుణం బ్రహ్మ సగుణం బ్రహ్మ ఒకటి అని చెప్పలేవు, వేరని చెప్పలేవు. మరి ఏమిటండి ఇదంతా అన్నారు. చిన్నగా చదువుతూ ఉండి అర్థమవుతుంది ఓర్పుగా అంటున్నారు. కనుక ఈశ్వరుడు అక్షరంగా చెప్తున్నారు ఇక్కడ. ఈశ్వరుడు ఏమిటి చేస్తాడట? ఆయన ఇదంతా చేశాడు ఈ సృష్టికి మొత్తానికి. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి అంటే ఈశ్వరుడి నుంచి ఇవన్నీ మనకు లభిస్తున్నాయి. ఈ చివరి మాటలు ఏం చెప్పాం? యాం దిశం చ అను ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి. చివరి కొన్ని పదాలు. తదతో మనుష్యాః, అన్ని సృష్టికి ఆయనే కారణం అని చెప్పిన తర్వాత మనుషులు చేసే దానానికి 2 ఫలాలు. మనుషులు దాన కర్మ చేస్తారు కదా, ఈ కర్మఫలం ఎవరు ఇచ్చేది? దానం చేస్తే వెంటనే దృష్టఫలం ఏమిటి? కంటికి కనిపించే ఫలం ఏమిటో తెలుసా? పరుసు ఖాళీ. మన పరుసు ఎంటీ ఈజ్ దృష్టఫలం.
ఏమండి పరిసంతా ఖాళీ అయిపోయింది, దానం చేశానన్నాడు. అదృష్ట ఫలం ఏంటి? పుణ్యం. అదన్నా నోరు తెరిచి చెప్పండి. దానం చేస్తామో చేయమో కానీ దానం చేస్తే వచ్చే పుణ్యం ఏమిటి? మీరందరూ చేస్తారు, చేయడంలో ఎప్పుడు లేదు. చాలామంది దానం చేయడం వల్ల వచ్చే కనిపించే ఫలం దృష్ట ఫలం, కనిపించని ఫలం అదృష్ట ఫలం. కనిపించని ఫలం ఏమిటండి అంటే ఏం చెప్పాలి? పుణ్యమా పాపమా? అయ్యో పాపం ఎట్లొస్తుందండి దానం చేసేవాడికి? పుణ్యం వస్తుంది. ఎవరండి ఇస్తారు ఆ పుణ్యం? ఎక్కడి నుంచి వస్తుంది అది? ఆకాశంలో అట్లా వచ్చేస్తుందా? కాదు. మరి ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా. ఆయనే అక్షరుడు, ఈశ్వరుడు, భగవంతుడే. మనం చేసిన దానానికి మనుష్య దదతో మనుష్యాహ, మనుష్యులు ఇచ్చేటటువంటి దాన కర్మకి అదృష్ట ఫలాన్ని పుణ్యాన్ని ఇచ్చేవాడు, ఆ నియతి ఉన్నది చూసారా, ఈశ్వరుడే. అది ఒకటి. ప్రశంసంతి, ఆ దానం చేసేవాడిని అందరూ పొగుడుతారు. ఆహా ఎంత దాన కర్ణుడిన, దాన కర్ణుడు అని వాడుతారు పక్కన. కర్ణుడు అంటే ఎందుకంటే కర్ణుడు బాగా దానం చేసేవాడు గనక ఈయన పక్కన, ఈ మనిషి పక్కన కూడా దాన కర్ణుడు అండి అని వాడుతారు. కర్ణుడు అంతటి గొప్పవాడు కాకపోయినా కనీసం ప్రశంసంతి, జనం పొగుడుతారు. నిజంగా ఆయనకి ఈ పొగడత దేనివల్ల వచ్చింది? ఆయన ఖజానా అంతా ఖాళీ అయిపోయింది ఒక పక్కన, ఒక సగరకంగా బీదవాడి అయినాడు. కానీ ఎందుకు పొగుడుతున్నారు? భగవంతుడి ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాడు అని చెప్పి ప్రజలు అతన్ని ప్రశంసంతి. తర్వాత యజమానం దేవాహ అన్వాయత్తాహ, ఈ మనుష్యాహ దదాతి అని చెప్పి అంతవరకు చెప్పాను. తర్వాత దర్వి అనే విషయాన్ని ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలి, తర్వాత చెప్తాను అన్నాను. దాని తర్వాత ఏమిటి? దేవాహ అన్వాయత్తాహ అంటే దేవతలు అన్వాయత్తాహ ఆధారపడి ఉన్నారు. ఎంత గొప్ప దేవతలైనా మనుషుల మీద ఆధారపడి ఉండాల్సిందే. ఎందుకని అంటే దేవతలకి ఆహారం మనం చేసే యజ్ఞయాగాదుల వలననే. దేవతలకి ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, అగ్నయ స్వాహ అని మనం ఏదైతే వేస్తామో యజ్ఞంలో అది దేవతలకి ఆహారంగా పెడుతుంది. ఇప్పుడు మనం వేసేదాన్ని దేవతలకి ఆహారంగా అందించేవాడెవడు? అక్షరుడు, ఈశ్వరుడు. అది భగవంతుడి నియతి చెప్తున్నారు ఇక్కడ. మనం ఇచ్చేటటువంటి ద్రవ్యాలు, అభిషేకం చేసిన, పూజ చేసిన ఆ దేవతల్ని స్మరించుకుంటూ మనం ఇచ్చేవన్నీ కూడా ఆ దేవతలకి వెళుతున్నాయి అనే దానికి తార్కాణం ఎవరు అంటే ఈశ్వరుడే అందజేస్తాడు వాళ్ళకి. అది ఒకటి. దేవాహ యజమానుడు చేసినటువంటి యజ్ఞయాగాదుల వలన వాటిలో వచ్చే ఫలం అంటే యజ్ఞయాగాదుల చేత ద్రవ్యాన్ని సమర్పించినప్పుడు అవి ఆహారంగా దేవతలకు వెళతాయి. దేవతలు ఈ మనుషుల యొక్క చేసినటువంటి యజ్ఞ ద్రవ్యాల మీద ఆధారపడి ఉంటారు. ఎంత దేవతలైనా చూసారా, మనుషుడు ఎంత గొప్పవాడో అర్థమైందా ఇప్పుడు? పాపం దేవతలందరూ కూడా మన వలన బతుకుతున్నారు. వాళ్ళు అంత గొప్పవాళ్ళం మనం. మానవ జన్మ అంటే అంత గొప్పదని తెలుసుకోవాలి. తర్వాత దర్వీం పితరహ అన్నారు. ఈ దేవ అనేది అన్వాయత్తాహ, కనెక్షన్ చేసుకోవాలి. దేవ తర్వాత దర్వీం పితరహ ఉంది మధ్యలో. దేవాహ అన్వాయత్తాహ, పితరహ అన్వాయత్తాహ. పితరులు కూడా అంటే పితృదేవతలు, పితృలోకంలో పితృదేవతలు. ఇప్పుడు దేవాహ అన్వాయత్తాహ అనేటువంటిది దేవయజ్ఞం కిందకి తీసుకోవచ్చు, దైవయజ్ఞం. దర్వీం పితరహ అనేది పితృయజ్ఞంగా తీసుకోవచ్చు మనం ఇక్కడ. అదే కదా మరి శ్రాద్ధ కర్మలు అవి చేయడం అన్ని పితృతర్పణాలు ఇవన్నీ కూడా పితృయజ్ఞాని కిందకి వస్తాయి కదా.
కనుక పితృయజ్ఞం అని చెప్పుకోవచ్చు. దర్వి పితృదేవతలకు మనం ఇచ్చేటటువంటి పిండ తర్పణాలు. అర్జునుడు చెప్పాడు భగవద్గీతలో, పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా. ఇప్పుడు ఈ యుద్ధంలో గనక నేను అందరినీ చంపితే, ఆ పసిపిల్లలు వాళ్ళ పిల్లలు అందరినీ చంపితే, ఆ ముసలి వాళ్ళకి శ్రాద్ధం పెట్టేవాడు ఎవడు ఉంటాడు? పిండ ఉదకాలు లుప్తమైపోతాయి, లేకుండా పోతాయి. హే కృష్ణ, యుద్ధం వద్దు, వెళ్ళిపోదాం పదా అన్నాడు. చాలా ధర్మశాస్త్రం బోధించాడు అర్జునుడు కృష్ణుడికి. పతంతి పితరహ, వాళ్ళు పతనమైపోతారు. పితరులు కూడా పాపం ఆకలితో ఎదురు చూస్తుంటారట. ఇంకా మా అబ్బాయి, మా మనవడు, ముది మనవాళ్ళు ఎవరు ఇవ్వలేదే, దాహంతో ఆకలితో బాధపడుతుంటారు వాళ్ళు. అందుకని మనం చేసేటటువంటి శ్రాద్ధ తర్పణాలు ఇవన్నీ కూడా మన పితృలకే కాదు, ఎక్కడెక్కడ ఎవరెవరి పిల్లలు మిగతా జీవరాశులకు కూడా, ఆ జీవులు ఎలుక, పిల్లి, నల్లి, బల్లి వీడన్ని జీవులే కదా, వాటికి ఆ పితృలకు కూడా అందుతుంది మనం చేసేటటువంటి శ్రాద్ధ తర్పణాలు. అందుకని శ్రాద్ధం, తర్పణం ఇవన్నీ కూడా చాలా పుణ్యాన్ని ఇస్తాయట. అవి చెయ్యకుండా ఉండకూడదు. పితృదేవతలందరూ ఆశీర్వదిస్తారు. వాళ్ళ ఆశీర్వచనం లేకపోతే చాలా లోపాలు జరుగుతాయి కుటుంబంలో, చాలా బాధలు వస్తాయి. దేవతల ఆశీస్సులు ఉండాలి మనకు దైవయజ్ఞం ద్వారా, పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉండాలి పితృయజ్ఞం ద్వారా. అందుకని ప్రతిరోజు మనం తినే ముందు కాస్త అంత కాకికి పెడతాం పితృదేవతల కోసం అని. వాళ్ళు ఇచ్చిన శరీరం వల్ల నేను ఇక్కడ ఉన్నాను కనుక వాళ్ళకి ముందు ఇద్దాం అనేటువంటిది పంచమహాయజ్ఞాలలో 2 యజ్ఞాలు ఇక్కడ చెప్పారు. దీనివలన మనకు పంచమహాయజ్ఞాలు చేయడం వలన మనిషికి మనస్సు శుద్ధపడుతుంది. మనిషికి ఈ యొక్క సృష్టి మీద కొంచెం గౌరవం ఏర్పడుతుంది, విలువ. లేకపోతే ఏమవుతుందంటే, ఎంతసేపటికి ఇవన్నీ నా కోసమే పుట్టినవి, నేనే అనుభవించాలి అని చెప్పి అన్నిటినీ దోచుకుంటాడు మనిషి. ఒక కృతజ్ఞతా భావం లేకుండా స్వార్థంతో అన్నిటినీ కబళిస్తుంటాడు. అప్పుడు ప్రకృతిలో ఒక వైపరీత్యం ఏర్పడుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. వీడు ఎంత తిన్నా ఎన్ని చేసినా ఏం బాగుపడతాడు? మనిషి పతనమైపోతాడు కదా. అతిగా సుఖాలు, అతి ధనం, అతిగా తింటాడు, ఏమవుతావు? నువ్వు బాగుపడవు, దేశాన్ని బాగుపడనివ్వు, ప్రపంచాన్ని, సృష్టిని బాగుపడనివ్వవు. అందుకని మనిషి ఎప్పుడు కూడా ప్రకృతితో నమ్రతతో, వినమ్రతతో, ప్రేమతో ఉంటూ ఉండాలి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంత. వర్షం రాలేదు అని చెప్పి ఇప్పుడు వరుణ జపం చేయండి, గుళ్ళల్లో వరుణుడు పూజ చేయండి అని చెప్పి వర్షం రాక నీళ్ళకి ఇబ్బంది పడి అప్పుడా వరుణుడు గుర్తు రావాలి? ఏమండి, ఇది ప్రశ్న, సమంజసమైన ప్రశ్నే కాదా? నీళ్లు లేక కటకట, నీటికి నీటి ఎద్దడి అంటారు దీన్ని. నీటికి కటకట వచ్చినప్పుడా వరుణుడు గుర్తొచ్చేది. ఏమండి, నీరు ఉన్నప్పుడే. ఇల్లు తగలబడేటప్పుడు బావి తవ్వేట వాడెవరో. వివేక చూడామణిలో ఒక శ్లోకం, ఇల్లు తగలబడుతుంటే బావి తవ్వుతున్నాడు ఒకడు. ఎందుకురా బావి తవ్వుతున్నాడంటే, తవ్వుతున్నావయ్యా చెప్పంటే, ఏముందండి ఇల్లు తగలబడుతోందండి, నీళ్లు కావాలి కదా అన్నాడు. నువ్వు ఎప్పుడు తవ్వుతావు, ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లు పెట్టి ఆరిపోయేటప్పటికి ఆ ఇల్లు ఉంటుందా? అట్లాగే ట్యాంకులు ఉండవలసిన చోట, సరస్సులు ఉండవలసిన చోట, లేకులు ఉండవలసిన చోట అన్ని ఇళ్ళు కట్టి నీళ్లు నిలవటానికి వీలు లేకుండా చేసి నీటి ఎద్దడి వచ్చిన తర్వాత మీరందరూ వరుణ జపం చెయ్యండి అన్నాడు. ఇప్పటికి ఆల్రెడీ కష్టపడుతున్నారు అందరూ. వరుణ జపం చేయడం వల్ల ఆయన ఊ అంటున్నాడు, కాస్త వస్తున్నట్లుగా
వస్తాను వస్తాను అంటున్నాడు, అట్లట్లా చూపిస్తున్నాడు అనమాట. ఏదో వచ్చాడు, కొంచెం చల్లబడింది అనుకోండి, అది వేరే విషయం. కారణం ఏమిటి? ఇప్పుడు ఎందుకు వచ్చాడు వరుణుడు గుర్తుకి? చూసారా, మనిషికి నీరు లేకపోతే ఎంత కష్టపడుతున్నాడు. మధ్యతరగతి వాళ్ళం మనకు ప్రాబ్లం లేదండి పాపం. మరీ చాలా బీదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు. మనిషికి నీరు లేకపోతే ఎంత కష్టం. కనుక వరుణ జపం అనేది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా వరుణుడికి మనం కృతజ్ఞతతో ఉంటూ ఉంటే మళ్ళీ ఒకసారి ఎప్పుడూ గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. రోజు చేస్తూ ఉంటే హోంవర్క్, పరీక్షలప్పుడు ఏం కష్టం ఉంటుందండి? ఎగ్జాంపుల్, రోజు హోంవర్క్ చేసేవాడికి పరీక్షలప్పుడు కష్టం ఉంటుందా? రోజు హోంవర్క్ చేయకుండా టీచర్ చెప్పిన పాఠాలు చదవకపోతే రేపు పరీక్షణంగా పుస్తకాలు తీస్తాడు, ఏమవుతుంది? ఎంత కష్టం. ఇది అట్లాగే ఉంది వరుణ జపం ఇప్పుడు చేయటం, పరీక్షలప్పుడు పుస్తకం ఓపెన్ చేసినట్టు ఉంది అని నా సొంతంగా నేను అనుకుంటున్నా. అది వేరే విషయం. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పితృయజ్ఞం, దేవయజ్ఞం ఇవన్నీ ఎంత ముఖ్యము అనేది మనం తెలుసుకోవాలి. ఈ నియతి ఇది. ఈశ్వరుడే ఆ పితృవులకు మనం ఇచ్చేదాన్ని ఆయనకి తీసుకెళ్తాడు. ఇప్పటి పిల్లలు ఏమడుగుతున్నారు? నువ్వు ఇంత ఈ శ్రాద్ధం, ఈ పితృలకి తర్పణాలు ఇవన్నీ ఎవరండి తింటున్నారు అక్కడ, చూసావా నువ్వు అని అడుగుతాడు. కంటికి కనపడతాయా? ఇప్పుడు మోడర్న్గా వచ్చే పిల్లలందరూ ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ ఎందుకండి, సెరిమనీస్ అన్నీ కూడా అవసరం లేదండి, ఇవన్నీ పిచ్చి మూఢనమ్మకాలు అంటాడు. పితృదేవతలు తింటున్నారో లేదో నీకు తెలుసా? నువ్వు పాలు పోసి అభిషేకం చేస్తావు దేవుడికి, ఆయన తాగుతున్నాడని నీకు తెలుసా? భూమిలోకి పోతున్నాయి, ఆ పక్కన మురికి కాలువలోకి పోతున్నాయి అవన్నీ అంటాడు. మనకు అంతా ఈశ్వరుడే అయినప్పుడు అది ఈశ్వరుడికే వెళుతుంది. ఎటు వెళ్ళినా కూడా ఈశ్వరుడు అంటే ఎక్కడో పైన కూర్చున్నాయని వెళ్ళక్కర్లే. ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా అంతా ఈశ్వరుడికే వెళుతున్నది అనే భావన. కనుక వాళ్ళకి ఎట్లా చెప్తాం అర్థమయ్యేటట్లు. అంతా ఈశ్వరుడిమయం అయినప్పుడు ఈశ్వరుడికి మన కంటికి కనపడకపోయిన కొరియర్ సర్వీస్, ఆ కొరియర్ వాడు ఎట్లా వెళుతున్నాడు, ఎలా ప్రయాణం చేస్తున్నాడో మీరు చూస్తున్నారా? మీరే చెప్పండి. కొరియర్ ఇచ్చాం, ఆ పార్సిల్కి ఇచ్చాం, అంతే, మన జాబ్ అయిపోయింది. తర్వాత అది ఎట్లా వేశాడు, ఏ వ్యాన్లో వేశాడు, అది ఎట్లా డెలివరీ చేస్తున్నాడు, అది ఎట్లా ప్రయాణం చేస్తుంది అని చూడగలమా? దాన్ని చూడగలరా? మహా చూస్తే ఇంటర్నెట్ ద్వారా అది డిస్పాచ్ ఎక్కడున్నది, ఎంతవరకు వెళ్ళింది అని చూడగలరు. కానీ ఆ వస్తువును చూడగలరా కంటితో? మరి నమ్ముతున్నారా లేదా? అది వెళుతుంది, చేరుతుంది. అట్లాగే ఇది కూడా అగ్నిదేవుడు కొరియర్ సర్వీస్, ఆయన తీసుకువెళ్తాడు. అన్ని అగ్నిలో వేస్తే ఏ దేవతలకి నువ్వు అడ్రస్ చెప్పావో కరెక్ట్గా ఆయనకి వెళ్ళి ఆయన ఇంటి దగ్గర టక్ టక్ తలుపు కొడతాడు. వరుణాయ స్వాహ, వరుణ దేవత ఓపెన్ ద డోర్ అంటాడు. ఎందుకంటే కింద వాడు నీకు ఇది ఇచ్చారు పార్సిల్, వరుణాయ స్వాహ అని, కింద తీసుకో అని చెప్పి అగ్నిదేవుడు కొరియర్ సర్వీస్ చేస్తాడు. ఇంద్రాయ స్వాహ, ఇంద్ర డోర్ ఓపెన్ ద డోర్ అంటాడు ఈయన అగ్నిదేవత. ఏమిటంటే నీ కొరియర్ సర్వీస్ వచ్చింది, కొరియర్ వచ్చిందని. ఎందుకంటే అది వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ తీసుకెళ్తున్నారు చూసారా అందరి ఇళ్ళకి. అదొక పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, ఇంకా వెళుతూనే ఉంటాయి వరుసగా. అట్లాగే మనం చేసే ఈ పితృయజ్ఞం, దేవయజ్ఞం ఇవన్నీ కూడా వాళ్ళకి లంచ్ బాక్సులు అనమాట. డిన్నర్ బాక్సులు, లంచ్ బాక్సులు, బ్రేక్ఫాస్ట్ బాక్సులు. బాగుందా ఎగ్జాంపుల్? అప్పుడు వాళ్ళు మనల్ని దీవిస్తారు. దీని అంతటికీ కూడా ఈ నియతికి కారణం ఎవరంటే ఈశ్వరుడు. అది అర్థం. ఇంత చెప్తే కానీ మనం చేసే పూజలకి అర్థం ఏమిటని తెలుస్తుంది. మనం చేసే పితృయజ్ఞాలకి, శ్రాద్ధ కర్మలకి అర్థం ఏమిటని తెలుస్తుంది. లేకపోతే ఆయాసంతో భయపడుతూ చెయ్యాలి కదా, ఏమవుతుందో ఏమో, చేయకపోతే, చేస్తే ఆయాసం, చెయ్యకపోతే భయం, ఇలా చేసేవాళ్ళు కొంతమంది. అసలు చేయకుండా వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు, అదొక గ్రూప్.
రెండో గ్రూప్ ఏమిటయ్యా అంటే భయపడుతూ చేయలేక భయపడుతూ అయ్యో చేయకపోతే ఏమవుతుందో ఏ పాపం వస్తుందో అని భయపడుతూ చేస్తాడు. శాస్త్రం ఏం చెప్తోంది? శ్రద్ధతో చేసేదే కదా శ్రాద్ధం అంటే. చెయ్యాల్సి వచ్చిందే ఆయాసంతో ఎందుకు చేస్తున్నాడు మనిషి? తెలుసుకోకపోవడం వల్ల. అర్థమైందా? ఇప్పుడు ఆయాసం ఎందుకు వస్తుంది? దైవ పూజ చేస్తున్నామంటే దేవతలకు వెళుతున్నది, భగవంతుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామనే దృష్టితో చేస్తే ఆయాసం ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే తెలుసుకొని చేస్తామో అప్పుడు ఆయాసం ఉండదు. తెలుసుకోకుండా ఎప్పుడూ ఒక మూర్ఖతతో చేస్తే కొంతకాలం తర్వాత ఎందుకు ఇది చేయడం అనిపిస్తుంది. అలా అనిపించి ఆయాసం ఎక్కువైపోయి మనం ఆయాసంతో చేస్తుంటే మన పిల్లలు మనల్ని చూసి వాళ్ళకి ఆయాసం వస్తుంది. మా అమ్మ చాలా ఆయాసపడింది చేసి మా నాన్న కూడా ఒకటే విసుక్కునేవాడు చేసేటప్పుడు, అందుకే నేను వదిలిపెట్టేశానండి అంటారు మన పిల్లలు. అంటారా అనరా? నేను చెప్పేది వాస్తవమా కాదా? 100% కరెక్ట్ స్వామిని అంటారా? అందుకని మన పిల్లలకి మనం ఆయాసపడినట్లుగా, కష్టపడినట్లుగా, అయిష్టంగా చేస్తున్నట్లుగా వాళ్ళకి అనిపించకూడదు. వాళ్ళకి అట్లా అనిపించకుండా ఉండాలంటే మన శ్రద్ధతో చేస్తే దర్వీ పితరః దేవాః అన్వాయత్తాః అని చెప్పినటువంటి విషయం ఒక చాలా అవగాహనతో చేయవలసినవి ఇవి. ఈ అవగాహన లేకపోవటం వల్లనే మనలో ఒక నిర్లక్ష్యత, నిరాస్యత, భారం అవన్నీ వస్తున్నాయి. తెలిసి అర్థం లేని పని వ్యర్థం అంటారు. ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. మనల్ని చూసి మన పిల్లలు కూడా మా అమ్మ అంత పిచ్చిది అంటారు. పిచ్చిది మా అమ్మ ఎందుకు చేస్తుందో ఆవిడకే తెలియదు అని అనిపించుకోవచ్చా? అప్పుడు అందరితో అంటే పర్వాలే, మనకేం నష్టం లేదు. రాబోయే ప్రమాదం ఏమిటి? పిల్లలు ఆ పూజని తర్వాత శ్రాద్ధ కర్మల్ని నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టేసి లెక్క లేకుండా వాళ్ళకి అసలు వాటి గురించి జ్ఞాపకం కూడా ఉండదు, వాటిని పట్టించుకోరు, వదిలిపెట్టేస్తారు. అర్థమైందా? కనుక మనం చేసే పనులు ఎప్పుడు కూడా తెలుసుకొని చేయడం మంచిది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎంత ముఖ్యమైన మంత్రం చూసారా? కనుక మంత్రం పదపదాలుగా చదువుకుంటూ పోతే మనకేం ప్రయోజనం ఉండదు. దానిలో ఉన్నటువంటి గూఢార్థాన్ని మనం చక్కగా అవగాహన చేసుకుంటే ఆ ఉపనిషత్తులో ఎంత విలువైనటువంటి విషయాలు చెప్పబడినాయి అని చెప్పి మనం గ్రహిస్తే మనం ప్రయోజనం పొందిన వాళ్ళం అవుతాం, మన పిల్లలకి ప్రయోజనాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని మన పిల్లలందరూ ఇట్లా తెలుసుకోకుండా ఉండిపోవడం మనకే అవమానం కదా. మన పిల్లలకి ఏమి తెలియకుండా మూర్ఖత్వంతో అన్నిటిని నిర్లక్ష్యం చేస్తే మనకే కదా అవమానం. ఇలాగా పెంచారు మీ వాళ్ళు అంటారు తర్వాత. అవునా? ఎవరి అబ్బాయివి నువ్వు, ఎవరి అమ్మాయివి అని అడుగుతారు. ఫలానా వాళ్ళు అంటే ఓహో అట్లా పెంచారా, నిన్ను ఇలా పెంచారా అని అడుగుతారా లేదా? కేర్ ఆఫ్కి వెళ్తుందండి అంతా. అందుకని గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదువుతూ ఉంటే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ తెలియడం వలన మనకు ఒక వివరణంగా ఉంటుంది బుద్ధిలో. అలా ఉన్నప్పుడు పిల్లలు కూడా అబ్బా మా అమ్మకు చాలా విషయాలు తెలుసు, మా అమ్మ దగ్గర నుంచి వినాలి, నేర్చుకోవాలి, లేకపోతే మా అమ్మమ్మ దగ్గర నుంచో బామ్మ దగ్గర నుంచో వినాలి, నేర్చుకోవాలి. వాటి వల్ల వాళ్ళకు కూడా తృప్తి వస్తుంది, వాళ్ళకు కూడా ఒక ఆనందం. అప్పుడు మనం శాస్త్రానికి విలువనిచ్చిన వాళ్ళం అవుతాం, మన జీవితాన్ని ప్రయోజనవంతులం అవుతాం. మనం ఏదో మూర్ఖత్వం నమ్మకంతో చేసేది కాకుండా కొంచెం ఆలోచనతో చేస్తాం, ఆయాసం ఉండదు. మన పిల్లలు కూడా చక్కగా ఉంటారు. రేపు వాళ్ళ వలన మనకు దిగులు ఉండదు. అర్థమైందే? మా పిల్లవాడు ఇట్లా అయిపోయినాడు, మా అమ్మాయి అట్లా అయిపోయింది, వాళ్ళు ఇట్లా ఉన్నారు, దిగులే కదా లైఫ్ లాంగ్. చెప్పండి మీరే, ఆ దిగులు ఎందుకు పడాలి? ఆ దిగులు లేకుండా ఉండాలంటే మన పిల్లల్ని చూసుకొని ఆనందించవచ్చు కదా. అబ్బా మా అబ్బాయి చూడండి సమర్థవంతుడైనాడు, పనిమంతుడైనాడు, అన్నీ తెలుసుకున్నాడు, ఎంత సంతోషంగా ఉందో. అంతకంటే తల్లిదండ్రులకు ఏముంటుందండి సంతోషం కదా.
వాడు సక్రమైన మార్గంలో ఉంటే మనకు సంతోషం. అందుకని కాస్త మన మనసు చెవుని ఈ శాస్త్రానికి ఇస్తే మనం ప్రయోజనాన్ని పొందుతాం. అది ఓర్పు కావాలి, వినాలి. ఎప్పుడు చెప్తారో గురువుగారు ఏం చెప్తారో మనకు వేచి చూస్తూ ఉండాలి. అర్థమైందా? చదవంగా ఎప్పుడు ఆ పాయింట్ వస్తే అప్పుడు చెప్తాం. చూసారా ఎంత పాయింట్ వచ్చి, నేనే అనుకోలే ఇంత చెప్తానని. అది చెప్తూ ఉండంగా ఇంకా కొన్ని పాయింట్లు వస్తూ ఉన్నాయి. అర్థమైందా? నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా చెప్పినందుకు, మీకు కూడా ఉందనుకుంటా. సరే, తర్వాత మంత్రం చదువుతాం. 10వ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. 10వ మంత్రం. యో వా ఏతదక్షరం గార్గీం విదిత్వా అస్మిన్ లోకే జుహోతి యజతే తపస్తప్యతే బహూని వర్షసహస్రాణి అంతన దేవాశ్చ తద్భవతి యో వా ఏతదక్షరం గార్గీం అవిదిత్వా అస్మాన్ లోకాత్ ప్రైతిం సహ కృపణః అథ యః ఏతదక్షరం గార్గీం విదిత్వా అస్మాన్ లోకాత్ ప్రైతిం సహ బ్రాహ్మణః. యోవా యహ ఎవరైతే, ఏవో గార్గి ఎవరైతే ఈ అక్షర బ్రహ్మాన్ని తెలుసుకుంటారో, గార్గి తెలుసుకోకపోతే ఏమిటి, తెలుసుకుంటే ఏమిటి? అవిదిత్వ అన్నారు మొదట. చూడండి, అక్షరం గార్గి అవిదిత్వ, విదిత్వ కాదు, అది అవిదిత్వ. గార్గ్య విదిత్వ అని ఉంది కదా, గార్గి ప్లస్ అవిదిత్వ, గార్గ్య విదిత్వ. విదిత్వ అని చదివాను, అవిదిత్వ. తెలుసుకోకుండా ఈ అక్షర బ్రహ్మాన్ని, సగుణం బ్రహ్మాన్ని తెలుసుకుంటే జ్ఞానం, నిర్గుణం బ్రహ్మాన్ని గురించి తెలుసుకుంటే విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన యోగము ఎక్కడ చూశాం? ఏ యుగంలో చూశాం? ఎన్నో అధ్యాయం భగవద్గీతలో, 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. మనకు ఎంత తెలుసో ఎంత తెలియదో మనకు అర్థమవుతుంది. గురువు గారు అడిగినప్పుడు ప్రశ్నలు మన లోపల ఆన్సర్ వస్తున్నదా లేదా. ఓకే, జ్ఞాన విజ్ఞాన యోగం. భగవద్గీత అధ్యాయాల పేర్లన్నా కనీసం కంఠస్థం చేద్దాం. అధ్యాయాలు కంఠస్థం చేయకపోయినా అధ్యాయాల పేర్లు. జ్ఞానం అంటే సగుణ ఈశ్వర జ్ఞానం, విజ్ఞానం అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. ఇప్పుడు ఈ సగుణ ఈశ్వరుడు అంటే ఎవరు, నిర్గుణం బ్రహ్మం అంటే ఎవరు అని ఇంతసేపు విన్నాం మనం. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. క్లాసుకు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, రాని వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళందరూ తెలుసుకోకుండానే చనిపోయినారు అనుకోండి. అవిదిత్వ, ఓ గార్గి, ఈ యొక్క సగుణ బ్రహ్మ నిర్గుణం బ్రహ్మాన్ని జ్ఞాన విజ్ఞానం తెలుసుకోకుండా ఎవరైతే అస్మాన్ లోకాత్ ప్రైతి, ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడో, అస్మాన్ లోక అస్మాత్ అస్మిన్ లోకే జుహోతి యజతే, అతను యజ్ఞ యాగాదులన్నీ చేస్తున్నాడు. జుహోతి అంటే ద్రవ్యాలన్నీ యజ్ఞం చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోకుండానే. యజతే యజ్ఞ తపస్సులు, తపస్తప్యతే తపస్సు చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. బహూని వర్ష సహస్రాణి అనేక సంవత్సరాలు.
అనంత దేవాశ్చ వర్ష సహస్రాణి అంతవత్ ఏవాచ్చ. అనంత అని చదివాను, అంతవత్. మనకు తెలుగులో ప్రింటింగ్ సరిగ్గా వా నా క్లియర్గా ఉండదు. అంతవత్ దేవాచ్చ, అంతవత్ ఏవ, అంతవదేవ, అంతవత్ ప్లస్ ఏవ అంతవదేవ భవంతి. నువ్వు యజ్ఞయాగాదులు ఎన్ని చేసినా, ఎన్ని తపస్సులు చేసినా ఈ విషయాన్ని, నిర్గుణ బ్రహ్మాన్ని సగుణ బ్రహ్మాన్ని తెలుసుకోకుండా చేస్తూనే ఉన్నామనుకో, అవన్నీ కూడా అంతవత్ అంటే వాటి ఫలాలన్నీ కూడా కొంతకాలమే అంతరించిపోతాయి. వాటి వల్ల నీకు శాశ్వతమైన ఫలం దొరకదు. అంతవదేవ, అంతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి కానీ నిత్యమైన ఫలాన్ని, వాటికి అంతం ఉంటుంది, ఎండ్ ఉంటుందన్నమాట. ఊరికే తెలుసుకోకుండా అవిదిత్వ జుహోతి యజతే తపస్సు తప్యతే, తపస్సు చేస్తాడు ఏమి తెలుసుకోకుండా. ఆ ఫలాలు వస్తాయి నీకు, చేయడం వల్ల ఫలం వస్తుంది, కానీ ఆ ఫలం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే. తద్భవతి యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మాన్ లోకాత్ ప్రైతి. ఇలా కర్మలన్నీ చేసేసి పైకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏమవుతుంది? సహా కృపణ, చాలా దురదృష్టవంతుడు అతడు. కృపణ అంటే దురదృష్టవంతుడు, అన్ఫార్చునేట్ పర్సన్. కానీ ఇంకొకడు ఉన్నాడు, బాగా తెలుసుకున్నాడు అనుకోండి, సగుణ బ్రహ్మ అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, నిర్గుణం బ్రహ్మ అంటే ఏమిటి, ఆ నిర్గుణం బ్రహ్మ నా ఆత్మస్వరూపమని, సగుణం బ్రహ్మ మాయా సహితం బ్రహ్మ అని, ఈ ప్రపంచానికి నియతి ఆ ఆర్డర్ అని ఆయన కనుక, ఆ నిర్గుణం బ్రహ్మానికి నాకు భేదం లేదని, సగుణ బ్రహ్మం ఈ యొక్క మాయ అని తెలుసుకున్నవాడు అస్మాన్ లోకాత్ గార్గి విదిత్వా అస్మాన్ లోకాత్ ప్రైతి సహ బ్రాహ్మణ. ఈ లైన్లు రెండు వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.